హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము తిరునాళ్ళకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అలా స్టార్ట్ అయ్యాము. పాత్వే అంతా ఫుల్ కలర్ఫుల్గా ఉంది. దేవాంశ్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఈసారి తిరునాళ్ళకి మాత్రం దేవాంశ్ని ఏదైనా చిన్న కార్ కానీ బైక్ కానీ ఎక్కించాలని నేను ఫిక్స్ అయ్యాను. ఫైనల్గా అక్కడ ఏం ట్విస్ట్ జరిగిందో మీరే చూడండి. అలా బయలుదేరిన దగ్గర నుంచి ఈ కలర్ఫుల్ లైటింగ్కి దేవాంశ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తం లైటింగే పెట్టారు. ఎక్కడ చూసినా లైటింగే. మ్యాక్సిమం అందరి ఇళ్ళకి లైటింగ్ ఉంది. టెంపుల్స్కి ఫుల్ కలర్ఫుల్గా ఉందన్నమాట. ఫైనల్లీ మేము తిరునాళ్ళకి వచ్చేసాము. ఇది ఏ ఊరు తిరునాళ్ళో మీకు తెలిస్తే గెస్ట్ చేయండి, కింద కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీలో ఎంతమంది ప్రతి సంవత్సరం తిరునాళ్ళకి వెళ్తారు? మా మ్యారేజ్ అవ్వకముందు అయితే మా డాడీకి ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు. కంపల్సరీ ఫస్ట్ డే వెళ్ళాలి అని ఏం లేదు. ఫస్ట్ డే అయితే ఫస్ట్ డే, సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళం. మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ 2 years మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి తర్వాత నైట్ తిరునాళ్ళకి వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు దేవాంశ్ చిన్న బాబు కదా, అందుకే రష్లో ఎందుకు రిస్క్ అనేసి థర్డ్ డే వచ్చాము. థర్డ్ డే అయితే కిడ్స్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మనకి ఫ్రీగా ఉంటుంది. మనం హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టేనా? నేనైతే తిరునాళ్ళలో ఫస్ట్ అంతా తిరిగి చూసి ఏది కొనాలో ముందే ఫిక్స్ అవుతాను. మన బడ్జెట్లో అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటాము. మా దేవాంశ్ కోసం ఒక చిన్న బిల్డింగ్ బ్లాక్స్ తీసుకున్నాము. నేనైతే నా కోసం ఒక షార్ట్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. అది కూడా లో బడ్జెట్లోనే తీసుకున్నాను. దేవాంశ్ని బుజ్జి కారు ఎక్కించాము. వాడు ఎక్కడం ఫస్ట్ టైం కదా, కొంచెం భయపడి ఎక్కను అని వెనక్కి వెళ్తున్నాడు. నేను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టాను. అందుకే వాడి ఫేస్లో అలా కొంచెం భయం, కొంచెం ఎగ్జైట్మెంట్తో కన్ఫ్యూజన్లో ఉన్నాడు. పిల్లలు భయపడిపోతున్నారని మనం ఏమీ యాక్టివిటీ చేయించుకుంటూ ఉంటే వాళ్ళు అలా సైలెంట్గానే ఉండిపోతారు. వాళ్ళని బుజ్జగించో, భయపెట్టో, బతిమాలో ఏదో ఒకటి చేస్తే వాళ్ళు అన్నింటికి అలవాటు పడిపోతారు అనమాట. అందుకే ఈసారి తీసుకెళ్ళి నేను కూర్చోబెట్టాను. వాడు ఏడవలేదు, కూర్చున్నాడు, పర్లేదు కొంచెంసేపు. నెక్స్ట్ ఇంకా తినడానికి కొన్ని స్నాక్స్ తీసుకున్నాము, కొంచెం మిఠాయి తీసుకున్నాము. థర్డ్ డే అయితే ఈ తిరునాళ్ళలో చింతామణి నాటకం ఉందంట. థర్డ్ డే ఇక్కడ తిరునాళ్ళలో చింతామణి నాటకం ఉందని చెప్పారు. కానీ స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. 10కి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 4-5 అలా అవుతుందని చెప్పారు. అంతసేపు మనం వెయిట్ చేయలేమని అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తుంటే ఒక 1/2 hour చూసి వచ్చేసాము బయటికి. ఇంకా గేమ్స్, జైంట్ వీల్, కొలంబస్, రింగ్స్ గేమ్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ చూసాం కానీ ఈసారి ఏది ఆడలేదన్నమాట. ఇక్కడ చాలా పెద్ద అప్పడం కనపడింది అనమాట. చాలా పెద్దగా ఉంది. దాన్ని కూడా షూట్ చేశాను మీకు చూపిద్దామని. ఇంకా మా దేవాంశ్కి ఒక బొమ్మ కొనిపెడితే చాలు, చాలా హ్యాపీగా ఉంటాడు. నా కోసం ఒకటి కొన్నారనేసి ఇంకా కూర్చొని ఆడుకుంటున్నాడు చక్కగా. నెక్స్ట్ ఇంకా ఫలూడా తిన్నాము. 100 rupees పెట్టి కొన్నాము అనమాట దాన్ని. దాని టేస్ట్కి కాస్ట్కి సంబంధం లేకుండా ఉంది. థర్డ్ డే నువ్వు తిరునాళ్ళకి వెళ్తే నాకు ఒక స్టాచ్యూ తీసుకురా, బుద్ధ స్టాచ్యూ అని మా కో-సిస్టర్ చెప్పింది. దానికోసం కష్టపడి బార్గెనింగ్ చేసి 200 చెప్పారు వాళ్ళు. 120కి తీసుకున్నాను. ఇంకా దాన్ని పట్టుకొని ఇంటికి బయలుదేరామన్నమాట. ఇప్పుడే స్వామివారి ఊరేగింపు తిరునాళ్ళలోంచి బయటకు వచ్చిందనమాట. ఇలా జరిగిందనమాట మా శివరాత్రి తిరునాళ్ళ ఎంజాయ్ మూమెంట్స్. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.